హాయ్! రాజు యువ వికాస్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. అండ్ అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ ప్రాసెస్ అన్నీ చూద్దాం ఏమేమి ఉన్నాయనేది. సో, ఇది కొన్ని ఇదొచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఇది బీటెక్, ఎంటెక్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. 10th ఫెయిల్ ఆర్ పాస్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. దీనిలో 1,00,000 నుంచి 4,00,000 వరకు మనకు శా శాంక్షన్ అయితే చేస్తారు ఈ అమౌంట్ బిజినెస్ పర్పస్, జాబ్ లేని వారికి. అండ్ జాబ్ ఉన్నవాళ్ళు లేకపోతే పీఎఫ్ అలాంటివి ఏమన్నా ఉంటే టీడీఆర్ కానీ, ఐటీఆర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే ఇది ఎలిజిబుల్ కాదు. ఓన్లీ అన్ఎంప్లాయీస్‌కి మాత్రమే ఇది ఎలిజిబుల్. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలా అప్లై చేయాలనేది చెప్తాను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఒక ఎగ్జాంపుల్ ఎస్టీ కార్పొరేషన్ తీసుకుందాం. ఇక్కడ ఈ ఈ పార్ట్‌కి వచ్చేసరికి ఈడ మన పేరు, ఆధారపరంగా మన పేరు ఫిల్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆధార్ ఉన్నట్టే చేసుకోవాలి. ఎటువంటి మిస్టేక్ చేసుకోవద్దు. మరి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చూసి చేసుకోవాలి ఇది. ఇక్కడ వచ్చేసి ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ టైప్ చేయండి. ఆధార్ నెంబర్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మన రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆధార్కి లింక్ అయిన రేషన్ నెంబర్ ఇలా వచ్చేస్తుంది. వీడికి వచ్చేసి బెనిఫిషియరీ నేమ్ ఉంటుంది. బెనిఫిషియరీ నేమ్ వచ్చేసరికి మనం ఇండివిజువల్ అని పెట్టుకోవచ్చు. ఇది ఫినాన్షియల్ టైప్ వచ్చేసి బ్యాంకు అండ్ సెక్టార్ మీకు నచ్చిన సెక్టార్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి వాటి మీద అవగాహన అయితే ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో వర్క్ మీద అవి పెట్టుకోవచ్చు. అగ్రికల్చర్ వచ్చేసరికి ఫార్మింగ్ కానీ, కూరగాయలు పండించుకోవడం లాంటివి అటువంటి వాటికి వాడుకోవచ్చు ఇవి. ఇది యానిమల్ హస్బెండరీ అంటే డైరీ ఫార్మ్స్ కానీ, లేకపోతే ఆవులు కానీ, పశువులు, మేకలు అవి కొనుక్కోవడానికి యూజ్ అవుతాయి ఇవి. వాటిని పెంచుకోవచ్చు. ఇలా ఫిషరీస్ అంటే చేపల్ని పెంచుకొని అమ్ముకోవడము. ఇది హార్టికల్చర్ ఇది. హార్టికల్చర్‌లో వేరే కొన్ని ఉంటాయి. ఇలాగొచ్చేసరికి ఐఎస్‌బిది. దీనికి సంబంధించి దీంట్లో చాలా ఉంటాయి. సో, అది పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన దానికి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు అగ్రికల్చర్ పెట్టుకుంటే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇలాంటివి పవర్ టిల్లర్, సో, ఇవి ఉంటాయన్నట్టు. నెక్స్ట్ యానిమల్ హస్బెండరీకి చెప్పాను కదా నేను. అవే బ్యాక్‌యార్డ్ పౌల్ట్రీ, బ్రీడింగ్ బుల్, చెఫ్ ఇవి ఉన్నాయి. గోట్, షీప్ రియరింగ్, సో, షెడ్ లాంటివి వేసుకోవడానికి వీళ్ళు పైసలు సహాయం చేస్తారేమో అంటే. ఫిషరీస్కి అయితే ఫిషర్స్ కోసం పెట్టి ఫిషర్ వెండింగ్ యూనిట్ ఇది. ఐస్ బాక్స్, వెయింగ్ మిషన్స్, మోపుడు అలాంటివి. అండ్ నెక్స్ట్ హార్టికల్చర్ వచ్చేసరికి ఇవి ఉంటాయి. డ్రిప్ ఇరిగేషన్, హెర్బల్ ప్లాంటేషన్, హనీ బీస్, హార్టికల్చర్ ప్లాంటేషన్, పర్మనెంట్ పర్ హెక్టార్, స్ప్రింకిల్స్ అవి వాటి కోసం వీళ్ళు అమౌంట్ అనేది మనకి ఇస్తారు. అది చూస్ చేసుకుంటే ఐఎస్బి పెట్టుకుంటే వేరే వేరే ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. లైక్ దీంట్లో ఏమున్నది వచ్చేసరికి మనకు ఆటోమొబైల్, మొబైల్ షాపు, బంజారా డ్రెస్ మేకింగ్, బిస్కెట్స్ అండ్ కుకీస్ యూనిట్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. మీకు నచ్చిన మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టిఫిన్ సెంటర్ సెలెక్ట్ చేసుకుందాం మనము. త్రీ టిఫిన్ సెంటర్కి వెళ్ళొచ్చేది 3,00,000 రూపీస్ మనకు ఇస్తారు వీళ్ళు. సో, దీని తర్వాత ఇది ఫస్ట్ పేజ్. మనం గో అని కొడితే నెక్స్ట్ పేజ్ వస్తుంది మనకు. ఆ నెక్స్ట్ పేజ్ గురించి చెప్తాను ఏమేమి ఫిల్ చేయాలనేది.